గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు కే వెంకటేశ్వర్లు. నేను తహసీల్దార్ కార్యాలయం బియ్యపల్లి నందు అదనపు రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాను. 2012లో గ్రూప్ 4 ద్వారా మా మిత్రుడు మీకు అందరూ పరిచయమే చిరమైన బాలాజీ సబ్స్క్రైబర్స్. మేము ఇద్దరం కలిసి ప్రిపేర్ అయ్యాం. సో దాంట్లో భాగంగా నాకు జాబ్ వచ్చింది. ప్రస్తుతం ఆర్ఐగా తహసీల్దార్ ఎంఆర్ఓ కార్యాలయం బియ్యపల్లి నల్గొండ జిల్లా నందు పనిచేస్తున్నాను. సో మేమంతా గ్రూప్ ఏంటంటే మా యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను చదువుకునేటప్పుడు 4 years 5 years బ్యాక్ ఈ విధంగా సోషల్ మీడియా కానీ ఈ సోషల్ మీడియా ద్వారా మేము తీసుకున్న హెల్ప్ జస్ట్ 1% మాత్రమే. కానీ ప్రస్తుతము మన ఇక్కడ ఏ సబ్జెక్ట్ అయినా తీసుకొని ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, సోషల్ మీడియా ద్వారా అంటే ఒక ప్లాట్ఫామ్ ఏర్పరచుకొని మీకు సబ్జెక్ట్ లో ఏ విధంగా డౌట్ ఉన్నా కూడా ఆ డౌట్ మీరు మాకు వాట్సాప్ చేసినా కానీ ఈ విధంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మీరు మళ్ళా టాపిక్ చెప్పండి సార్ పాలిటీలో అని చెప్తే నేను ముందు వరుసలో ఉంటాను దాంట్లో. ఎందుకంటే మనం వచ్చిన సబ్జెక్ట్ ని ఒక 10 మందికి వివరిస్తే, మీరు ఒక 10 మందికి వివరిస్తే ఆ సబ్జెక్ట్ ఎప్పుడైనా కూడా దాని యొక్క నాణ్యత పెరుగుతుంది. దాని మీద ఎటు ఏ సైడ్ క్వశ్చన్ నడిచినా కూడా మనం ఈజీగా గెట్ ఆన్ కాగలుగుతాం. సో చూస్తే మనకి ఇప్పుడు ఒకటి మంచిగా చూస్తే మనకు ఎక్కువ క్వశ్చన్స్ గవర్నర్ నుంచి దాని నుంచి ఏదో ఒక టాపిక్ తీసుకుంటే, గవర్నర్ భారత రాజ్యాంగం అంటే 395 అధికరణలు 22 భాగాలు, అంటే 22 భాగాలు మొత్తం కలుపుకుంటే 25 భాగాలు. అదేవిధంగా మొదట 8 షెడ్యూల్ ఉంటాయి, ప్రస్తుతానికి 12 షెడ్యూల్ ఉన్నాయి. ఏదైనా కూడా ఒక కాన్సెప్ట్ నిజంగా బట్టి పడ్డది 80% కూడా పాలిటీ సబ్జెక్ట్ లో ఓరియంటేషన్ లో. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు రాష్ట్రపతి తీసుకుంటే పిడిఎస్. సో రాష్ట్రపతి ప్రోరోగ్ చేస్తాడు సభను, పి అంటే ప్రోరోగ్ చేస్తాడు, అదే విధంగా డి అంటే డిజల్యూషన్ చేస్తాడు, ఎస్ అంటే సమన్ చేస్తాడు. మనకు పెద్ద పెద్ద ఎగ్జామ్స్ లో కానీ సివిల్ సర్వీసెస్ లో కానీ గ్రూప్ 1 లో కానీ గ్రూప్ 2 లో కానీ పాలిటీ విషయానికి వచ్చేసరికి శాసనసభ అంటే పార్లమెంట్ విషయంలో శాసనసభ విషయంలో రాష్ట్రపతికి గల అధికారాలు ఏంటంటాడు. రాష్ట్రపతికి గల అధికారాలు ఏంటంటే ప్రోరోగ్, సభను ప్రోరోగ్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది అంటే రాష్ట్రపతికి ఉంటది. పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ప్రజా పంపిణీ వ్యవస్థ. అదే విధంగా సభను డిజల్యూట్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది అంటే రాష్ట్రపతికి ఉంటది. అదే విధంగా సభను సమన్స్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది అంటే రాష్ట్రపతికి ఉంటది. దీనికి ఇంకా కొంచెం మనం డైరెక్ట్ గా ఏ అధికారం ఉంటుంది? 1 పీడిఎస్, 2 డిజల్యూషన్, 3 సమన్, 4 ఆల్ ఆఫ్ ది ఎబో. సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఆల్ ఆఫ్ ది ఎబో. అదే విధంగా ఈ 2 కలిపియచ్చు, ఈ 2 కలిపి ఇట్లా ఏ విధంగా అడగని మనకు కాన్సెప్ట్ రాష్ట్రపతి యొక్క పార్లమెంటుకు రాష్ట్రపతి గల అధికారాలు, రాష్ట్రపతికి ఉన్న అధికారాలు ఏంటంటే పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే ప్రజా పంపిణీ వ్యవస్థ లాగా. ఇక్కడ మీకు గుర్తుపెట్టుకుంటే పిడిఎస్ అనే 3 రకాల కేటగిరీలు అయిన అధికారాలు రాష్ట్రపతికి ఉన్నాయి. అదే విధంగా ఇప్పుడు మనం సింపుల్ మనం చూసుకుంటే 371వ అధికరణ, ఇది కూడా చాలా దీని మీద చాలా బిట్లు వస్తాయి. కన్ఫ్యూజింగ్ ఏరియాలో ఏంటి గుర్తుపెట్టుకోవాలో మీకు చెప్తున్నాను మీకు. సో మన ఎంఎంటీఎస్ ఎవరిదంటే మనది. తర్వాత దీని కింద సి ఇక్కడ 5, 7 1 2 3 4 5 6 7 8 5 7 ఆప్షన్ దీంట్లో 5 7 తీసి కొట్టేసేయండి. సో దీనికి ఒకటి గుర్తుపెట్టుకోండి, చాప్ ఇది ఆప్షన్ కాదు, చాప్ జిఎఫ్. సో 371 గురించి చెప్తున్నాను నేను. 371A, 371B, C, D, E, F, G, H, I, J. 371B ఎక్కడ ఉన్నది? ఇప్పుడు మన ఎంఎంటీఎస్ అనేది ఈశాన్య రాష్ట్రాల గురించి చెప్తుందండి. ఆల్ఫాబెట్ ఆర్డర్ లో ఫాలో కావాలి. ఎం అంటే ఏంటి? ఫస్ట్ ఏమి ఉన్నాయి మనకి ఈశాన్య రాష్ట్రాల్లో? ఎం మీద మణిపూర్, మేఘాలయ, మిజోరాం. ఆల్ఫాబెట్ ఫాలో అయితే ఇది ఫస్ట్ ఏముంటది? ఆల్ఫాబెట్ ఏమొస్తుంది? మణిపూర్. 371C దేని గురించి చెప్తున్నాయి అంటే మణిపూర్ గురించి చెప్తుంది. అదే విధంగా ఆల్ఫాబెట్ అరుణాచల్ ప్రదేశ్ ఏ మీద ఏమున్నాయి ఈశాన్య రాష్ట్రాలు? అరుణాచల్ ప్రదేశ్ ఉంటది, అస్సాం ఉంటది. ఇక్కడ ఫస్ట్ అరుణాచల్ ప్రదేశ్ వస్తుందా అస్సాం వస్తుందా? ఆల్ఫాబెట్ ప్రకారంగా అరుణాచల్ ప్రదేశ్ వస్తుంది, ఎందుకంటే ఏ తర్వాత ఆర్ వచ్చింది కదా. కాబట్టి 371H దేని గురించి చెప్తున్నాయి అంటే అరుణాచల్ ప్రదేశ్ గురించి చెప్తుంది. అదే విధంగా ఓన్లీ ఈశాన్య రాష్ట్రాల గురించి నేను చెప్పేది. ఇక్కడ నుంచి మీకు క్వశ్చనింగ్ ఏరియా అనేది ఇక్కడ నుంచి వస్తుంది. అదే విధంగా ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ పోయింది, ఇక్కడ ఏమొస్తుంది? అస్సాం వస్తుంది. 371B దేని గురించి చెప్తుంది అంటే అస్సాం గురించి చెప్తుంది. ఇక్కడ 5 అనేది ఆబ్సెంట్. 5 ఏమొస్తుంది? నెక్స్ట్ మణిపూర్ తర్వాత ఏమొస్తుంది? మేఘాలయ ఆబ్సెంట్ అయితే మేఘాలయకి సంబంధించి 371 సంబంధించి ఏమి ఉండదు. రైట్. నెక్స్ట్ ఏంటి? 371 మణిపూర్, మేఘాలయ, మిజోరాం. 371G దేని గురించి చెప్తుంది అంటే మిజోరాం గురించి చెప్తుంది. 371F దేని గురించి చెప్తుంది అంటే సిక్కిం గురించి చెప్తుంది. సో ఈ విధంగా ఇప్పుడు మనం ఎంతవరకు వచ్చాయి? ABCDEF GH వచ్చింది, దీంట్లో వచ్చింది. తర్వాత ఇక్కడ జీకే బాగా గుర్తుకున్నారు వీటన్నిటికీ. జీకే. సో 371I దేని గురించి చెప్తున్నాయి అంటే గోవా గురించి చెప్తుంది.
371J దేని గురించి చెప్తుంది అంటే కర్ణాటక. ఇక్కడ కూడా IJGK ఇక్కడ కూడా కోడ్ మనకు ఈ విధంగా అంటే 371 ఆర్టికల్ ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనే విషయం పాలిటిక్స్ సంబంధించి చాలా క్లిష్టమైన ఏరియా ఇది. మీ దీన్ని కూడా మనము ఇంత సింప్లిఫై చేసి చదువుకోవచ్చు అనమాట. అంటే ఏదో ఆషామాషిగా చెప్పట్లేము. ఇది ఇక్కడ చూసిన ఒకటి పీడిఎస్ రాష్ట్రపతి గల శాసనసభ పార్లమెంట్ సంబంధించిన రాష్ట్రపతి గల అధికారాలను పీడిఎస్ అని గుర్తుపెట్టుకుంటే వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా 371 ఆర్టికల్ విషయానికి వస్తే ఈ విధంగా మన MMTS దీంట్లోనే మనకు రాజ్యం అది ఏమంటారు డ్రాఫ్టింగ్ కమిటీ ఎం అంటే ఎం మీద ముగ్గురు ఉంటారు డ్రాఫ్టింగ్ కమిటీలో. ఎవరు? మాధవరావు, మున్షి, మిట్టల్ వచ్చారు. ఏ అంటే అంబేద్కర్. ఇంకా డ్రాఫ్టింగ్ కమిటీలో ఎవరు ఉన్నారు? అల్లాడి కృష్ణస్వామి అయ్యారు. ఎన్ అంటే ఉంటది ఎస్ అంటే సయ్యద్ సాదుల్లా. ఏ రకంగా అనుకున్నా కూడా ఒకటే కోడ్ దాన్ని తిప్పి రాయాలి మన MMTS. అటు దానికి ఏ విధంగా డ్రాఫ్టింగ్ కమిటీలో సభ్యుల సంఖ్య మనకు వస్తుంది. నెక్స్ట్ అదే విధంగా 371 ఆర్టికల్ సంబంధించి మనం నేర్చుకోవచ్చు. నెక్స్ట్ గవర్నర్ తీసుకుంటే ఇప్పుడు గవర్నర్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఆర్టికల్ 163 నుంచి స్టార్ట్ అవుతుంది. సో గేట్ దగ్గర క్యూ కట్టాలి. ఎప్పుడు మనం తెలుసు కదా గేట్ దగ్గర ఏం చేయాలి? గేట్ దగ్గర క్యూ కట్టాలి. క్యూ కట్టకపోతే ఏమైతుంది? ప్రెస్ అయిన తర్వాత అక్కడ ఏమొస్తుంది మనకు? ఒకటి ఒక రకమైన వ్యాధి వస్తుంది. ఏంటిది? కాంప్రహెన్సివ్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ COPD. క్యూ కడితే ఏ రకం ప్రాబ్లం ఉండదు. మీకు ప్రాబ్లం ఉండదు, సొసైటీకి ప్రాబ్లం ఉండదు. అంటే మనకి ఏంటి? ఎక్కువ అంటే ఏంటి? పర్యావరణానికి కూడా హాని ఉండదు. తర్వాత ఎక్కువ మంచిగా ఉంటే ఆటోమేటిక్ గా ACD యాక్ట్ అని చెప్పేసి ఒకటి పెట్టుకోండి. సో దిస్ ఇస్ గవర్నర్. G 163, 164, 165, 166, 167, 168, 169, 170, 171, 172 ఆర్టికల్స్ గవర్నర్ సంబంధించిన ఆర్టికల్స్. 173, 174, 175, 176, 177. సో దీంట్లో డ్యూటీస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. సో 63 నుంచి మొదలై 163 నుంచి మొదలై 167 వరకు 177 వరకు గవర్నర్ సంబంధించి వ్యాసం వచ్చినా దీంట్లో ఆబ్జెక్టివ్ టైప్ వచ్చినా సంక్లిష్టతమైన ఆబ్జెక్టివ్ క్వశ్చన్ వచ్చినా కూడా గేట్ దగ్గర క్యూ కట్టకపోతే ఊపిరితిత్తులు ఒత్తుకొని CODP అనే ఒక రకమైన వ్యాధి వస్తుంది. ఒకవేళ క్యూ కడితే మాత్రం అందరికీ మంచిగా ఉంటుంది. ECO బాగుంటది. ACD సో యాక్ట్ అండ్ అడ్వైజర్ ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ పడుతుంది. మంత్రులు గవర్నర్ కు యాక్ట్ అండ్ ఎయిడ్ గా ఎప్పుడు ఏ అధికార ప్రకారం తోడ్పడతారు? A 175. C కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇక్కడ D డిశ్చార్జింగ్ ఫంక్షన్స్ ఆఫ్ CM. సో ఈ విధంగా అంటే ఒకటే మనం చదవాల్సింది. పాలిటీ అనేది చాలా ఈ మధ్య పాలిటీలో చాలా డెప్త్ వెళ్ళి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆ డెప్త్ గా ఏ విధంగా మనం ఆ క్వశ్చన్ పేపర్ కు మనం తగ్గట్టు మనం కన్ఫ్యూజ్ కాకుండా ఒక రకమైన భావన పెట్టుకుని ఆ భావన ప్రకారంగా ఏ విధంగా ప్రిపేర్ కావాలో మీకు మర్చిపోయి చూపించిన మీరు ఏ టాపిక్ అయినా తీసుకోండి. ఈ టాపిక్ లో మాకు డౌట్ ఉన్నాయని చెప్పండి. ఆ టాపిక్ ను మేము ఈ రకంగా మీకోసం మేము చాట్లు వేసి మీకు ఎట్లా ఈ విధంగా ఈజీ అవుతుంది అదే ప్రిపేర్ చేసి చెప్పడానికి. సో అన్నయ్య తరఫున నేను ఖచ్చితంగా ఉద్యోగాలకు నా వైపు నాకున్న నా జ్ఞానాన్ని థ్యాంక్ యూ. ఇప్పుడు వెంకట్ సార్ చెప్పిందంతా కూడా మీకు ఒక వాడుక భాషలో సబ్జెక్ట్ ని ఏ విధంగా తెలుసుకునే ప్రయత్నం చేయించండి. ఇప్పుడు పీడిఎస్ అని అంటే ఇప్పుడు జనరల్ గా మనం రోజు పొద్దున్నే పోవడం ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా బియ్యం దుకాణం చికెన్ దుకాణం అంటాం కదా డీలర్ షాప్. ఆ డీలర్ షాప్ ని జనరల్ పీడిఎస్ అని వర్ణిస్తాం. అది జనరల్ పీడిఎస్ అనే పదం మీ అందరికీ తెలిసింది కాబట్టి ఆ పీడిఎస్ లో భాగంగా పీడిఎస్ అంటే ఒక రాష్ట్రపతికి ఉండేటటువంటి ప్రధానమైన అధికారాలు ఈ పార్లమెంట్ విషయంలో ఫ్లోరాగేషన్ డిజర్వేషన్ సమన్ అనేది చెప్పడం జరిగింది. సో ఇలాంటి ఇంకా ఎన్నో ఒక చాలా అద్భుతమైన క్లాసులని మీకు సులభమైన రీతిలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇంకా ఇది మాత్రమే కాకుండా ఆ తెలంగాణ ఉద్యమ చరిత్రకు బషీర్ సార్ మన దగ్గర, అదేవిధంగా ఆ పాలిటీకి వెంకటసారి చెప్తారు పాలిటీ మీకు. ఇక నా వంతు ప్రయత్నంగా నేను కూడా మీకు ఇండియన్ హిస్టరీని ఎప్పటికప్పుడు మిగతా ఏదైతే కటాప్స్ ఆ విశ్లేషణ ఉన్నాయో నేను ఒక 7 years నుంచి కంప్యూటర్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వ్యక్తిని. ఇప్పుడు ఆల్రెడీ మన రీసెంట్ గా గ్రూప్ 2లో 1:3 సెలక్షన్ లిస్ట్ లో ఉన్నటువంటి అభ్యర్థిని నేను. సో ఏదేమైనా మా వంతు ప్రయత్నంగా మీకు ఎంతో కొంత మేలు చేయాలన్న ఉద్దేశంలో ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మీకున్నటువంటి మీ మిత్రులు కానీ
మీ ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మన అందరూ అక్క చెల్లెలు ఇంకెవరైనా ఉంటారు, వాళ్ళు ప్రధానంగా మహిళలు అయితే బయటికి వెళ్ళే పరిస్థితి లేదు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఇంటి వద్దనే ఉండి ఇప్పుడున్నటువంటి ఈ సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఏదైతే మనం అనుకుంటున్నామో గవర్నమెంట్ ఉద్యోగం వైపు వచ్చే ప్రయత్నం చేస్తే సరిపోతుంది. మీకు గ్రూప్ 2, గ్రూప్ 3 వీలైతే గ్రూప్ 1 జనరల్ ఎస్ఏస్ ను కూడా పరిచయం చేసే ప్రయత్నం చేస్తాం మా సోషల్ మీడియా ద్వారా. మొత్తానికి మీరు చేయాల్సింది ఒకటి, మా యొక్క ఈ వీడియోలను మీ పరిధిలో ఉన్నటువంటి అందరికీ చేరవేసే విధంగా సబ్స్క్రైబ్ కూడా చేయించే ప్రయత్నం చేయండి. మీకు ఇంకా అత్యంత తొందరలో ఇంకా మంచి వీడియోలు కూడా అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాం. చిన్న ఇంటర్ఫేస్ ఏంటంటే ఇందాక చెప్పిన దాంట్లో ఒక పాయింట్ చెప్తాం అనుకున్నాను. మిస్ అయింది అంటే మీకు ఏ విధంగా జస్ట్ మనసులో ఇలా అనుకోవాలి, క్వశ్చన్ పేపర్ లో మీకు ఆ క్వశ్చన్ ఏ విధంగా ప్రత్యక్షం కావాలి. మేము చెప్పిన ఆ క్వశ్చన్ ని మీరు ఎంత సాల్వ్ ఎంత చిటికలో సాల్వ్ చేసినట్టు ఉంటుందండి. మనం చూసుకుంటే పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంటుంది, 73, 74 రాజ్యాంగ సవరణ. పంచాయతీరాజ్లో 243 ఆర్టికల్ నుంచి 243 వరకు పంచాయతీల గురించి, గ్రామ పంచాయతీల గురించి చెప్తుంది. తర్వాత 243 నుంచి 243 జీ వరకు మున్సిపాలిటీల గురించి చెప్తుంది, అంటే పట్టణ స్థానిక సంస్థల గురించి చెప్తుంది. నెక్స్ట్ హెచ్ నుంచి టీ వరకు 243 హెచ్ నుంచి 243 టీ వరకు సహకార సంస్థల గురించి చెప్తుంది. అయితే టైం 2 అంటే గ్రామీణ స్థానిక సంస్థలు లేదా పంచాయతీ, నెక్స్ట్ పట్టణ స్థానిక సంస్థలు, మున్సిపాలిటీల గురించి ఈ రెండింటి మధ్య ఆర్టికల్స్ అనేవి చిన్న ఒకటి గ్రూప్ 2 లో అత్యంత కీలకమైన పోస్ట్ ఏంటి, డిప్యూటీ తహసీల్దార్. డిటి 243 డి ఏం చెప్తుంది అంటే రిజర్వేషన్ గురించి చెప్తుంది, పంచాయతీ రాజ్లో రిజర్వేషన్ గురించి చెప్తుంది. 243 టీ ఏం చెప్తుంది అంటే మున్సిపాలిటీ రిజర్వేషన్ గురించి చెప్తుంది. అంటే ఈ డిటి ఈ ఆర్టికల్స్ ఏదైతే ఉన్నాయో డి నుంచి అక్కడ సేమ్ ఉంటది, టీ నుంచి ఇక్కడ సేమ్ ఉంటది. 243 డి నుంచి 243 ఓ వరకు పంచాయతీరాజ్ వ్యవస్థలో 73 ఆర్టికల్స్. 243 డి అని చెప్తే 243 టీ అని చెప్తుంది, 243 ఈ అని చెప్తే 243 ఎస్ అదే చెప్తుంది. సో ఆ విధంగా సీక్వెన్స్ అక్కడ డి నుంచి ఇక్కడ టీ నుంచి కొనసాగింపు వస్తుంది. ఆ లాజిక్ అర్థమైతే మనకు ఇక అది ఎంతసేపట్లో ఎంత సూక్ష్మమైన విషయం, అది సూక్ష్మాన్ని తెలుసుకుంటే మీకు సంక్షిప్తంగా అంటే ఇక్కడ మీకు కాన్సెప్ట్ అనేది రావాలి. కాన్సెప్ట్ చెప్పడం నా ఉద్దేశం. పట్టిపడ్డది ఎవరు కూడా. సో థ్యాంక్ యూ.